హాయ్ ఫ్రెండ్స్. 'మణిరత్నం'ని చాలా సార్లు 'షారుక్ ఖాన్' అయితే అడుక్కున్నాడంట. సో, ఎన్ని సార్లు అడుక్కున్నా ఆయనైతే రిజెక్ట్ చేశారు. ఆ కారణం ఏంటో ఈరోజు అప్డేట్‌లో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోతే 'షారుక్ ఖాన్' 'మణిరత్నం' కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ కలయికలో తెరకెక్కిన ఒకే ఒక్క చిత్రంతో 'షారుక్ ఖాన్' పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అదే 'దిల్సే'. ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'దిల్సే' అప్పట్లో ట్రెండ్ సెట్టర్ మూవీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. సో, 'షారుక్ ఖాన్' ఇమేజ్ మొత్తాన్ని మార్చేసిన సినిమా ఇది. బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనూ మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం ఇది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ చేతులు కలిపి ఈ సినిమా చేసిందే లేదు. సో, బాలీవుడ్‌లో 'షారుక్ ఖాన్' బిజీగా సినిమాలు చేసుకుంటే కోలీవుడ్‌లో 'మణిరత్నం' తన సినిమాలతో తాను బిజీగా అయితే ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా చూడాలన్నది అభిమానుల కోరిక. ఇది ఇప్పటిది కాదు. 'దిల్సే' హిట్ అయిన దగ్గర నుంచి ఇద్దరు కలిసి మరో సినిమా చేస్తే బాగుండునని ఎన్నో సార్లయితే అభిమానులు ఆ ఇద్దరినైతే అడిగారు. కానీ అది ఎంతవరకు సాధ్యపడలేదు. చివరికి 'షారుక్ ఖాన్' కూడా తన ఇమేజ్ మొత్తాన్ని పక్కన పెట్టి అడుక్కున్నా సరే 'మణిరత్నం' మాత్రం నో అని డైరెక్ట్‌గా చెప్పలేక అలా ఎస్కేప్ అవుతున్నారని ఆయన మాటలు బట్టి అయితే తెలుస్తుంది. ఒక ఈవెంట్‌లో 'షారుక్ ఖాన్', 'మణిరత్నం' అయితే పాల్గొన్నారు. వేదిక పైన 'షారుక్ ఖాన్' ఉంటే మళ్ళీ మీ ఇద్దరి సినిమా ఎప్పుడు చేస్తారంటే సంభాషణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 'మణి సార్ మిమ్మల్ని ఎన్నిసార్లు అడుక్కున్నా మళ్ళీ నాతో సినిమా చేయమని అడిగాను. బెగ్గింగ్ చేశాను. ఈసారి మీరు సినిమా చేస్తే ట్రైన్‌లో ఏంటి ప్లేన్ మీద కూడా చెయ్యా చెయ్యా అని డాన్స్ వేస్తానని అన్నాడు షారుక్. సో, అందుకే 'మణిరత్నం' నవ్వుతూ సమాధానం ఇచ్చారు. నేను ప్లేన్ కొన్న తర్వాత చేస్తానైతే అన్నారు. మరి నేను కొంటే ఓకేనా అని షారుక్ అంటాడు. అందుకు ఓకే అంటారు మణి సార్. సార్ నా సినిమాలు ఎలా ఆడుతున్నాయో తెలుసుగా, అవి కొనడం పెద్ద విషయం కాదు. గాల్లో డాన్స్ చేస్తా, ప్లేన్ మీద చేస్తా అని షారుక్ అంటుంటే నిన్ను కిందకి దింపుతాగా అని మణిరత్నం అయితే నవ్వేశారు. సో, ఇలా జరిగింది వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్. మరి వీళ్ళిద్దరి కాంబోలో అయితే మూవీ వచ్చే విధంగా అయితే లేదు. మాటలతో అయితే సరిపెట్టేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.